పిహెచ్ఎస్ దమన్పేట నుండి మాట్లాడుతున్నాం. మీ పేరు చెప్పండి. శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ దమన్పేట. మన ఊర్లో చెత్తని తీసివేయడానికి ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఎంపీడబ్ల్యూ వర్కర్స్ ముగ్గురు. మీరు ఏ వర్కర్స్కి ఏ వర్క్ చెప్తారు? అంటే విలేజ్లో వర్క్ని డిస్ట్రిబ్యూషన్ చేసేసి ఒకరు చెత్త ఎక్కడానికి ఒక డ్రైవరు ప్లస్ చెత్త ఎక్కడానికి ఇద్దరు వర్కర్స్. మన ఊరి చెత్తని డంప్ యార్డ్లో ఎవరు వేస్తారు? ట్రాక్టర్ డ్రైవరు చెత్తని క్యారీ చేసుకున్న తర్వాత డోర్ టు డోర్ రోడ్ల పైన చెత్తని ఎవరు? ట్రాక్టర్ మార్నింగ్ సెషన్లో ఏం చేశారంటే డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ చేసుకున్న తర్వాత ఆ చెత్తని సెగ్రిగేషన్ షెడ్కు తరలించిన తర్వాత చెత్త అనేది సెగ్రిగేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన వేస్టేజ్ అనేది డంపింగ్ యార్డ్కు తరలించబడుతుంది. రోడ్ల పైన చెత్త ఎవరు? ఎంపీడబ్ల్యూ వర్కర్స్. ఎవరైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ముగ్గురు ఉన్నారో వాళ్ళ నుంచి ముగ్గురు వాళ్ళ పనే. ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అంటే మల్టీపర్పస్ వర్కర్స్ కాబట్టి వాళ్ళు అన్ని పనులు చేయాల్సింది. అది వాళ్ళు డ్రైనేజీలు తీయడం కానీ చెత్త ఇది రోడ్లు స్వీపింగ్ చేయడం కానీ వాళ్ళ బాధ్యత. 7 to 8 hours. వాళ్ళు చెత్తని తీస్తున్నారు కదా, మీరు వాళ్ళకి ఏమైనా అవసరమైన ఇస్తున్నారు? వాళ్ళకి ఏంటంటే శానిటేషన్గా వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి హైజీనిక్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి హ్యాండ్ గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ ప్లస్ డ్రెస్సులు కానీ సోప్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది గ్రామ పంచాయతీ నుంచి. వాళ్ళ పనికి దగ్గర శాలరీ ఇస్తున్నారు. వాళ్ళకు పనికి దగ్గర శాలరీ అని అంటే గవర్నమెంట్ ఏదైతే డిక్లరేషన్ అంటే గవర్నమెంట్ ఎంతైతే వాళ్ళు గవర్నమెంట్ అయితే ఇస్తుందో అదే శాలరీని మేము వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఊరి చెత్తని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? వాళ్ళు ఊరు చెత్తనంతా తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ డంపింగ్ సెగ్రిగేషన్ షెడ్కి వెళ్తుంది. సెగ్రిగేషన్ షెడ్కి వెళ్ళిన తర్వాత చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసిన తర్వాత వేస్టేజ్ అనేది ఆ చెత్తని మిగిలిన చెత్త ఏదైతే పనికి రాని చెత్త ఏదైతే ఉంటుందో ఆ డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. ప్లాస్టిక్ అనేది అమ్మబడుతుంది. తడి చెత్తని దాన్ని ఏంటంటే మాన్యువల్ అంటే కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడానికి. ఇప్పుడు ఈ చెత్తనంతా తీసుకెళ్ళి డంప్ యార్డ్లో వేస్తున్నారు కదా, ఇప్పుడు అట్లనే ఉంచితేనేమో సాయిల్ పొల్యూషన్ అవుతుంది, అదే బర్న్ చేస్తేనేమో ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దాని తగ్గ ఏమైనా ఐడియాస్ ఉన్నాయని? అంటే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసేసిన తర్వాత పొడి చెత్త ఏది ప్లాస్టిక్ కానీ దాన్ని అమ్మడం జరుగుతుంది. ఓకే, అది రీసైక్లింగ్. మిగిలిన వ్యాన్ ఏది తడి చెత్త అయితే ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే కంపోస్ట్ ఎరువుగా మార్చేసి దాన్ని ఏది చెట్లకు కానీ ఇప్పుడు నర్సరీ చెట్లకు కానీ రోడ్ కొంటే మనము రెవెన్యూ ప్లాంటేషన్ కానీ అద్దారంలో నాటిన మొక్కలకు దాన్ని కంపోస్ట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వేస్ట్ వర్కర్స్ ఉన్నారు కదా, ఎప్పుడైనా ఎక్స్ట్రా వర్క్ అయినప్పుడు దానికి తగ్గ శాలరీ ఇస్తున్నారా? అంటే వాళ్ళు దానికి తగ్గ శాలరీ అనేది ఏముంది అంటే వాళ్ళకి ఎంతో గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేసి 9,500 రూపీస్ అంతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. చెత్తను ఎలా క్యారీ చేస్తారు? చెత్తను అంటే ఇళ్ళలో ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి 2 డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇళ్ళలో క్యారీ ఇంటి హౌస్ హోల్డ్స్ అంటే ఇళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యారీ చేయడానికి ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే 2 డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. బ్లూ అండ్ గ్రీన్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడానికి. ఆ చెత్తని ఏం చేస్తారంటే మళ్ళీ ట్రాక్టర్ అనేది గ్రామ పంచాయతీలో ఉన్న ట్రాక్టర్ ఏదైతే ఉందో అది డోర్ టు డోర్ తిరుగుతూ తడి చెత్త పొడి చెత్తని కలెక్షన్ చేసుకుని డంపింగ్ యార్డ్ కానీ సెగ్రిగేషన్ షెడ్ కానీ తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు డ్రైనేజ్లో చెత్తని తీస్తున్నారు కదా, ఆ చెత్తని ఎక్కడ వేస్తున్నారు? అది డంపింగ్ యార్డ్కి తీసుకుపోవడం జరుగుతుంది. సరే, ఇంకా కోవిడ్ టైంలో కూడా అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వలేదు. ఆ టైంలో వీళ్ళు ముగ్గురు అన్న డోర్ టు డోర్ వెళ్ళి ఆ కలెక్షన్ ఎట్లా చేసి ఇలా వేసి అప్పుడు ఏంటి అని అంటే మ్యాక్సిమం అప్పుడు ఏంటంటే అందరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళారు. అప్పుడు కోవిడ్ టైంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చడే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అప్పుడు ఏంది అప్పుడు మ్యాక్సిమం ఏంటి అని అంటే ఇళ్ళకి వెళ్ళి వచ్చుడు బంద్ అయింది కాబట్టి అక్కడ ఏంటి వేస్ట్ అనేది ఏమవుతుంది తక్కువ జనరేట్. ఓకేనా, అప్పుడు ఎంత మ్యాక్సిమం తక్కువ జనరేట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే దాన్ని తడి చెత్త అప్పుడు ఏంటి అంటే అప్పుడు వీక్లీ 1 టైం ఇప్పుడు తడి చెత్త డబ్బా ఇంటి ముంగడ పెట్టేస్తే వీళ్ళు అనేటోళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తీసుకొని పోవడం జరిగింది. అప్పుడు ఎక్స్ట్రా సాలరీ అని చెప్పేసి ఏది ఇవ్వడం జరగలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.